చింతారెడ్డిపాళెం క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి ప్రమాదాల నుండి ప్రజలను కాపాడాలని నెల్లూరు జిల్లా ఆదిత్య నగర్లోని చిల్డ్రన్స్ పార్క్ నందు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాంబాబు, సిపిఎం నేతలు కత్తి శ్రీనివాసులు, ఖాయం సీనయ్య, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగితే ఒక అతను కానిస్టేబుల్ గారు టవల్ వేసుకొని ఉంటే, ఏంటి మీరు టవల్ వేసుకోమన్నారని చెప్పి టవల్ తీసా, లేదు చెయ్యి, ఏమయ్యా అంటే ఇక్కడే జరిగిన యాక్సిడెంట్ చేయిపోయిందని అన్నారు. ఇంత ప్రమాదకరమైన ఏరియాని మనం చూస్తున్నాము. ఈ యొక్క ప్రమాదకరాన్ని ఆపాలంటే చేయి కలపాలి. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ఒకటవి ఈ యొక్క ప్రాణాలు బలి తీసుకుంటున్న ఈ యొక్క చింతారెడ్డిపాలెం జంక్షన్లో అండర్ పాస్ బ్రిడ్జి కావాలనే దాని మీద మనం అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఈరోజు మన రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక తీర్మానం చేసుకొని ఈ తీర్మానాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనం అందరూ ఒకటి కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మీటింగ్ని ఆహ్వానించడం జరిగింది. దీని మీద మీరు అందరూ కూడా మాట్లాడడం కూడా మంచిదనేసి మా అభిప్రాయం. ఆ మాట్లాడే దాంట్లో ఏ విధంగా అంటే నాకున్న ఒక ఆలోచన కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఒక 2000 మందితో ముట్టడి కార్యక్రమం చేస్తే మంచిది. ఒక 2000 మందితో ముట్టడి కార్యక్రమం చేసినప్పుడు సార్ రండి సార్, మనకి రాంబాబు గారు అడిషనల్ మన మొత్తాన్ని మన ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళైతేమి, కాలేజీ వాళ్ళైతేమి, హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళైతేమి అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ జనాభాతో ఆ ముట్టడి కార్యక్రమం బాగా పెద్ద ఎత్తున మన ఆందోళన తీసుకెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా కూడా ఒక్కసారిగా మన నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎంపీ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు మనకి అడిగే ఒక మంచి ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆ ఒక చింతారెడ్డిపాలెం జంక్షన్ని అండర్ పాస్ బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నాం తప్ప మనం మరొకటి ఏం అడగడం లేదు. ఈ అడిగేదానికి అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చి సహకరిస్తే తొందరగా అవుతుంది. ఎంత లేట్ అవుతుంటే అన్ని ప్రాణాలు బలి అవుతుంటాయి, అంతమంది వికలాంగులు అవుతారు. ఇది మన కళ్ళ ముందు చూస్తున్నాము. ఆ ప్రమాదాలను ఆపడానికి అందరూ కూడా చేయి కలపడం మంచిదనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించాం. మీరు అందరూ వచ్చి మీ అందరూ కూడా ఈ యొక్క ఆలోచనని ఎలా చేస్తే బాగుంటుందని అందరూ కూడా చర్చల్లో పాల్గొంటే బాగుంటుందని దాని మీద మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. అందుకని మీరు అందరూ కూడా ఈ యొక్క విషయాల్లో మీరు అందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. సమయంలో ఇది ఆగడానికి కారణాలు ఏమిటి అనే దాని మీద మనం అందరం కూడా ఇది చర్చించుకొని ఈ యొక్క బ్రిడ్జి వచ్చేంత వరకు మన పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుందనే దాని మీద మొన్న కూడా ఒక 10 రోజుల క్రితం వెళ్ళి మన హైవే అథారిటీకి సంబంధించిన పీడీ గారిని కలవడం జరిగింది. పీడీ గారు ఏమన్నారంటే, నేను ఇక్కడ డిపిఆర్ రెడీ చేశానండి, పంపిస్తున్నాను అని అన్నారు. 2000 దాదాపు 8 ఆ ప్రాంతంలోనే లేదు 12 ఆ ప్రాంతంలో డిపిఆర్ రెడీ అయింది. అంటే 12 ఏళ్ల క్రితం డిపిఆర్ వెంకటేశ్వరరావు ఉన్నారు, ఆ సమయంలో వారు పంపించారు. అయితే ఇప్పటివరకు డిపిఆర్ రెడీ అవ్వడం అనేది మళ్ళీ చెప్తున్నారని అడగడం కూడా జరిగింది. అయితే ఇంతవరకు ఒక ప్రాసెస్ జరుగుతుంది. అయితే మళ్ళీ నేను మీరు డిపిఆర్ రెడీ చేశారు కదా, ఆ డిపిఆర్కు నాకు కాపీ ఇవ్వండి అని అడిగాను. డిపిఆర్ రెడీ చేసిన వాస్తవమే, ఇది నేను స్వయంగా తీసుకెళ్ళి ఆర్ఓ గారికి విజయవాడకి చేరుస్తాను అన్నాం. రైట్, మంచిదే, అది చేర్చమని మనం అడుగుతున్నాం. అయితే ఇది మనం కాస్త ఒత్తిడి పడకపోతే ఇది జరిగే సోర్స్ ఉండదు. మన ఒత్తిడి ప్రజలందరూ కూడా ఐక్యమని ఈ యొక్క అండర్ పాస్ బ్రిడ్జి చాలా అవసరం. ఆ బ్రిడ్జి వల్ల రోజువారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకి నిలయంగా తయారైన ఈ యొక్క చింతారెడ్డిపాలెం జంక్షన్లో మనకి బ్రిడ్జి కావాలనే దాని మీద మనం అందరం కూడా గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి రండి సార్. మనం ఏర్పాటు చేయడానికి కారణాలు కూడా ఏంటంటే, మనం అందరం కలిసి ఒక్కరికి వచ్చినారు వాస్తవికులు. ప్రతిరోజు మనమైతే ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నేను ప్రతి సోమవారం శివాలయం పోతాను.
ఎక్కడ లెఫ్ట్ రైట్ అని ఫాలో కూడా ఎవరు కాలం అటు వచ్చే గారి ఇటు వస్తుంది, ఇటు వచ్చే గారి ఇటు పోతుంది. చాలా టెన్షన్, చాలా ఇబ్బంది అయితే చాలా డ్రైవింగ్ కరెక్ట్గా ఫాలో కాలేదు. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ ఎందుకో అక్కడ స్టాండర్డ్గా ఉండడం లేదు, ఒకరి దగ్గర ఉంటున్నారు. యాక్సిడెంట్ అయ్యేదానికి చాలా సోర్స్ ఉంది. దానికోసం మనము 2 years బ్యాక్ సీనియర్ ఆధ్వర్యంలో రాష్ట్రాలకు చేశాము. అప్పుడు జరిగిన ప్రమాదాలన్నీ కూడా ఫ్లెక్స్లు పెట్టి చూపించి రోడ్డులోకి చేస్తే ఆ రోజు పోలీస్ వ్యవస్థకు మనకు చాలా ఘర్షణ జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేశారు కూడా వచ్చారు, ఇంత ట్రాఫిక్ చేయకూడదు. కానీ చాలా సమస్యలు ఉన్నాయి సార్ మా దగ్గర. ఎంతో వేల మంది బాలాజీ నగర్లో పూర్తిగా రామలింగాపురము, బాలాజీ నగర్, నెల్లూరుకి ఎంటర్ వచ్చి ఇదొకటే దారి. ఇప్పుడు అయ్యప్ప గుడి కాడ కొంచెం చేస్తున్నారు. కానీ మెయిన్గా అందరూ ఈ రోడ్లోనే మన నెల్లూరుకి ఎంటర్ అయ్యడానికి దారి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరూ సీనియర్స్ వాళ్ళందరూ రావాలంటే ఎదురుగా పోయే వెహికల్స్ కానీ పక్కన వచ్చే వెహికల్స్ కానీ చాలా స్పీడ్గా వెళ్తుంటాయి. ఆ స్పీడ్కు మీరు ఆ ఏజ్ని క్యారీ కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడైతే మనకు చాలా ఆవశ్యకత ఉంది. మన బిట్టు 1, 2 వీళ్ళందరికీ కానీ నెల్లూరులో ఎక్కడికి పోవాలన్నా కానీ విజయవాడ వెహికల్ ఇదే వచ్చి లోపలికి పోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా పార్టీలు ఏ పార్టీలు అవసరం లేదు, మనకు అవసరం. ఈ అవసరం కంటే ప్రతి ఒక్కరు వారి వంతు ఈ యొక్క ఉద్యమానికి పోరాడి తప్పకుండా సీనియర్ చెప్పినట్టుగా మనం ఒక ధర్నా చేసి ముట్టడి బంద్ చేసేస్తే కానీ ఈ యొక్క అధికారులు రారని కూడా ఆయుధం. ఈ యొక్క కార్యక్రమం మీరు అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ మీరు దీనికి చేయితలిస్తూ ఈరోజు ఏంటో మేము ఆఫీస్కి పోవాలనుకున్నా ఆ రోజు ఆఫీస్కి పోసుకొని ఎవరు ఇబ్బంది లేదు. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు నిలబడి సపోర్ట్ చేసి ఈ ఉద్యమాన్ని జయప్రదం చేసి మనకి ఫ్లైఓవర్ దాన్ని కృషి చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ చెప్తూ ఇది చాలా మంచి సబ్జెక్ట్తో కూడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం. ఇక్కడి నుంచి మనం హైవేకి వెళ్ళాలన్నా, హైవే నుంచి ఇటు రావాలన్నా కూడా చాలా ప్రమాదకరంగా అసలు కారు వెహికల్ ఆపుకొని అటు ఏమొస్తున్నా ఇటు ఏమొస్తున్నాయి అనే భయంతో మనం అక్కడి నుంచి ఇటు వస్తున్నాము. చాలా ఇబ్బందికరమైనటువంటిది. సభకు అధ్యక్షుడు శ్రీనివాసులు గారు చెప్పినట్లు హైవే ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని ప్రమాదాలు జరిగాయి ఆ డేటా అనేది మనం ముఖ్యం. దాన్ని హైలైట్ చేస్తూనే మనం పై అధికారులకి మనం విన్నవిస్తే బాగుంటుంది. వారు కోరినట్టు మనం ఆ యొక్క సమాచారాన్ని లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే క్రైమ్ రిజిస్టర్ అవుతుందో అక్కడ ఎన్ని రిజిస్టర్ అయి ఉంటాయి ఆ డేటా కానీ మనం పర్ఫెక్ట్గా ఏ సంవత్సరంలో ఇన్ని యాక్సిడెంట్లు జరిగాయి, ఎంతమంది దుర్మరణం పాలయ్యారు, ఎంతమందికి ఇన్ని యాక్సిడెంట్లు జరిగాయి అనేది కానీ మనం డేటాని హైలైట్ చేస్తూ పై వారికి కానీ మనం పంపించగలిగితే ఖచ్చితంగా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజలందరికీ వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతలు తెలుస్తూ నన్ను ఆహ్వానించినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరూ చాలా మంచి ప్రయత్నించారు. ఇప్పుడు రవి చెప్పినట్టు ఆ టెంట్లో వేరేది మనం టెంట్ వేద్దాం అనుకుంటున్నాము. అందులో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించి వాళ్ళని కూడా ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఏ విధంగా వాళ్ళు నష్టపోయారు, ఏ విధంగా వాళ్ళు దెబ్బతిన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా దెబ్బతిన్నాయి, ఇవన్నీ ప్రజలకందరికీ చేసేటట్టు, మీడియాకు వచ్చేటట్టు, సోషల్ మీడియాలో వచ్చేటట్టు వాళ్ళందరినీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి కంప్లీట్ మొత్తం ఈ విషయం అందరికీ ఈ విధంగా ఇంతమంది మేము ఈ విధంగా దెబ్బతిన్నాం, మా ఫ్యామిలీ దెబ్బతిన్నాయి, మా కుటుంబాలు ఇదైనాయని చెప్పి దాన్ని అవేర్నెస్ తెప్పించి ఇది ఒక పెద్ద ఇదిగా చేసి మనం ఎట్టయినా చేదే అక్కడ ఆర్డర్ పాస్ చేసి మనం సాధించుకుంటామని నేను మనం చేస్తాను. అందరికీ అసోసియేషన్ సభ్యులు మరియు నగర ప్రముఖులు, సిపిఎం నాయకులు, ఇతర ప్రముఖులకందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈ సిపిఎం 16వ డివిజన్ శాఖ చేపట్టినటువంటి ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ క్రాస్ రోడ్ దగ్గర, సింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ దగ్గర ఈ యొక్క అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఉద్యమం చేయడం ఎంతో సంతోషకరం. మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను. నా పేరు వాసు. సహజంగానే పోరాటాలు అంటే కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఎం నాయకులు ముందుంటారు.
ఇలాంటి అనేక ప్రజా సమస్యల గురించి పోరాడి వారు అనేక సమస్యలను పరిష్కరించడంలో విజయవంతం సాధించారు. అయితే దానికి ప్రజల మద్దతు ప్లస్ జర్నలిస్టుల సహకారం ఉందని నా అభిప్రాయం. అదేవిధంగా ఈ యొక్క పోరాటానికి కూడా జర్నలిస్టులు మరియు ప్రజలు అందరూ కూడా సహకరిస్తారని, ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి దాన్ని ఆ యొక్క సమస్యపై పోరాటం చేసి అందరూ ఆ సమస్యను పరిష్కరించుకొని బ్రిడ్జి నిర్మించేదాకా ఈ పోరాటాన్ని జరపాలని కోరుకుంటున్నాం. దీనికి మా పూర్తి మద్దతు ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా ఇది చాలా సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాము, ఈ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అనుకుంటా కలలు అనే సమయంలో మళ్ళీ బ్రేక్ పడుతూనే ఉంది. దీనికి ముఖ్య ఉదాహరణ ఏంటంటే మేమే చెప్పుకోవచ్చు. మా కారు అర్ధరాత్రి మా అబ్బాయి వస్తూ ఉన్నాడు, అదే రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ కొట్టింది. రైట్ సైడ్ కానీ కొట్టుంటే ఇంకేమీ మిగలదు, బండి అప్పటికే సగం వెళ్ళిపోయింది. మేమైతే మాకు అర్థం కాలేదు, ఎందుకంటే మా పాప మ్యారేజ్ జరుగుతున్నది అదే రోజు. ఇప్పుడు కేసు కూడా మేము పెట్టలేని పరిస్థితి ఆ రోజు, ఎందుకంటే మేము మళ్ళీ ఈ కార్యక్రమంలో ఉన్నాం. నాకు ఫోన్ చేస్తే అసలు నాకైతే ఏం అర్థం కాలేదు. మా వాడు వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాను నేనైతే, వాస్తవంగా జరిగింది. ఆమెకి పోయిన తర్వాత అది లెఫ్ట్ సైడ్ కొట్టింది కాబట్టి ఈ కారు వరకే పూర్తి డ్యామేజ్ అయింది, అబ్బాయి సేఫ్ అయినాడు. అక్కడ పిల్లలు మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళందరూ ఏంటంటే బస్సును ఆపారు, కానీ ఆపినా మనం ఏం చేయలేని పరిస్థితి. మనోడు సేఫ్ అయినాడు. ఉదయాన్నే మా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కేసు కూడా పెట్టకుండా ఒక 2 గంటలు ఆడ ఇది జరిగింది. అందుకని ఏంటంటే దీన్ని చాలా ప్రాధాన్యతగా తీసుకొని మనం ఏ రూపమైనా సరే అక్కడ పోయి ప్రతిరోజు ఉండి దీన్ని తీసుకురావాలని. ఎందుకంటే ఒక ప్రాణం పోతే తిరిగి రాదు. ఒకవేళ డబ్బులు కావాలంటే సంపాదించుకుంటాం, ప్రాణం పోయి ఉంటే తిరిగి రాదు కదా. అందుకని అప్పటి నుంచి కూడా నేను ఇది అనుభవించినోండి కాబట్టి నేను చెప్తున్నాను, అందరం కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అందరం కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తామని, ఇది సఫలీకృతం కావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చాలా మంచి కార్యక్రమం చేపడుతున్నారు శ్రీనివాసులు గారు వాళ్ళ ఆధారంలో. ఇది నెల్లూరు ప్రజలందరికీ అత్యవసరమైన పని. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీ గారు వాళ్ళు తలుచుకుంటే శాంక్షన్ అవటం పెద్ద పనేం కాదు. ఇది పార్టీలకు అతీతంగా అందరికీ అవసరమైన పని కాబట్టి అందరం కూడా దానికి సంపూర్ణ సహకారం అందిస్తాం. కనుక ఈ పనిని త్వరగా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎస్పీ గారిని కూడా అడుగుతున్నాం. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎప్పుడు కూడా అక్కడ ఉండరు. యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి అక్కడ. ఒక 4-5 కానిస్టేబుల్స్ని అక్కడ పెడితే ఈ ఫ్లైఓవర్ అండర్ పాస్ అయ్యిందాక ట్రాఫిక్ను కూడా నియంత్రిస్తే ప్రజలకి చాలా మంచి మేలు చేసినట్టు అవుతుంది. ఎస్పీ గారిని కూడా విన్నవించుకుంటున్నాం. 4 కానిస్టేబుల్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి టౌన్లో ఈ ఏరియానే కాదు, ప్రతి ఒక్కరికి ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మన కళ్ళ ముందర మన నైబర్స్ కూడా చాలామంది యాక్సిడెంట్లకు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ ఇష్యూని తీసుకున్న మన కాయని సేనయ్య గారికి యాక్చువల్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దీనికి ఇంత లేకుండా కంటిన్యూగా బేస్ వైజ్గా మన రవి గారు చెప్పినట్లుగా ఇక్కడికంటే అక్కడైతే ఇంకా ఇష్యూ ఎక్కువైపోతుంది. అవేర్నెస్ కూడా పబ్లిక్ ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. దాన్ని తీసుకొని కంప్లీట్ అయ్యేంత వరకు దీన్ని అందరం కలిసి ముందు పోగలమని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అసోసియేషన్ మిత్రులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్టు చాలా మంచి సబ్జెక్టు. ఇది ప్రజల్ని ప్రాణాలు కాపాడటమే కాక ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా ఇది ఉపయోగపడే మంచి సబ్జెక్టు. మనం ముఖ్యంగా ఈ నెల్లూరు
సిటీని చూస్తే నెల్లూరు సిటీలో ఇటు విజయవాడ నుంచి వైపు నుంచి కానీ ఇటు చెన్నై వైపు నుంచి కానీ టౌన్లోకి రావాలన్నా మెయిన్ మార్గము అతి తక్కువ దూరం టౌన్లో మెయిన్ సిటీకి తక్కువ దూరంలో ఉండేది మనకి ఈ చింతారెడ్డిపాలెం ఈ చిల్డ్రన్ పార్క్ రోడ్డే అందరూ ఎంట్రీ అవుతారు. అదేవిధంగా ఎగ్జిట్ కూడా మనకి ఎక్కువ 70% సిటీ పాపులేషన్ డెన్సిటీ పాపులేషన్ అంతా కొంచెం థిక్కెస్ట్గా ఉండే పాపులేషన్ అంతా మనకి ఈ ఏరియాలో ఉంది. మెయిన్ టౌన్ అంతా ఓల్డ్ టౌన్ మెయిన్ టౌన్ అంతా ఈ ఏరియాలో ఉంది కనుక ఎక్కువ మంది ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాలన్నా ఇప్పుడు విజయవాడ వైపుకి వెళ్ళాలన్నా ఇంక ఎటు వెళ్ళాలన్నా హైవే ఎక్కాలంటే మనకి నియరెస్ట్ మార్గం ఏంటంటే ఈ చిల్డ్రన్ పార్క్ రోడ్డే. ఇలాంటి ఈ రోడ్డుకి మనం ఈ ట్రాఫిక్ సమస్య చూసినట్టయితే మనం ఆ రోడ్డు దగ్గర చాలా ట్రాఫిక్ జామింగ్ కానీ జంక్షన్ కానీ యాక్సిడెంట్లు కానీ జరుగుతుంది. ఆ రోడ్డు అక్కడ చింతారెడ్డిపాలెం జంక్షన్కి ఫ్లైఓవర్ వేస్తే ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ ఒకటి తర్వాత ప్రజల ప్రాణాలు కాపాడినట్టు ఒకటే కాకుండా ఆ పక్కన ఉన్న ఫ్లాట్స్కి కానీ పొలాలకు కానీ ఆ ఏరియాకి కూడా ఎక్కువ ఇల్లు కట్టుకోవడం డెవలప్మెంట్ చేయటం జరగడం కూడా జరుగుతుంది. కనుక మన టౌన్కి అతి దగ్గర బైపాస్ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ కనుక దీనికి డెఫినెట్గా దీనికి ఫ్లైఓవర్ అవసరం. ఫ్లైఓవర్ ఉంటే దానికి డెఫినెట్గా సర్వీస్ రోడ్లు కూడా ఆ పక్క ఈ పక్క వస్తాయి కనుక మనకి వెళ్ళడానికి బాగుంటుంది. యాక్సిడెంట్లు కూడా 0 యాక్సిడెంట్స్ మనం చూపించడానికి కూడా బాగుంటుంది అక్కడ. కనుక ఈ ఫ్లైఓవర్ ఆవశ్యకత గుర్తించి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం కూడా చాలా ముదాహం. దీన్ని ఇంతట్లోనే ఆపకుండా మనం ఏ మార్గాన వెళ్తే మనకి తొందరగా ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ అవుద్ది, దీని డిపిఆర్ శాంక్షన్ అయినా ఆల్రెడీ అయింది అంటున్నారు, ఈ ఫ్లైఓవర్ ఎట్లా శాంక్షన్ అవుద్ది అనేది మనమంతా కూర్చొని ఆలోచించుకొని ఈ విధంగా వాళ్ళ రిప్రజెంటేషన్ చేయటం, రిప్రజెంటేషన్ కూడా వాళ్ళు కదలపోతే నెక్స్ట్ మార్గం ఏదైనా చేయాలంటే రాష్ట్రాలు కానీ ధర్నాలు కానీ ఆ రూపాయలు తీసుకెళ్ళి దీన్ని చేయాలి. దీనికి పార్టీలతో సంబంధం లేదు. నెల్లూరు ప్రజలందరికీ కూడా, నెల్లూరు జిల్లా ప్రజలు కానీ నెల్లూరు సిటీ ప్రజలు కానీ మొత్తం అందరు కూడా ఇది చాలా ఉపయోగం. అందరికి కూడా సేఫ్టీ మార్గం ఇది కనుక దీనికి మనందరం తప్పనిసరిగా సపోర్ట్ చేసి ఈ యాక్సిడెంట్లు నివారించి ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా చూసుకొని ఇది చేసుకోవటం ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాంబాబు గారికి, మన అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయిన రాంబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మంచి ఉపన్యాసం ఇచ్చారు. అయితే మనం సార్ని అడిగింది ఏంటంటే కంప్లీట్గా ఇది బ్రిడ్జి హైవే ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన యాక్సిడెంట్స్ వేదిక మీద ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈ కాజ్ ఒకటి మన చైనా తీసుకున్న కాజ్ ఒకటి మెయిన్ చాలా మంచి కాజ్ ఇది. గతంలో కూడా సిపిఎం పార్టీ విజయవాడ సెంటర్లో చాలా పోరాటాలు చేసి అక్కడ అండర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేస్తున్నారు. అది అంత ఈజీగా కూడా కాలేదు. అది అక్కడ మన బసవయ్య గారు, కామ్రేడ్ బసవయ్య గారు, ఆయన అక్కడ టెంట్ ఒకటి వేసి కంటిన్యూస్గా దాదాపు ఒక సంవత్సరం దాకా టెంట్ వేసి బాగా పోరాటాలు చేసి అది సాధించారు. ఇది ఈజీగా మన ఊరికి ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకొని చేస్తే కూడా వచ్చే సమస్య కాదు ఇది. అక్కడ ఒక టెంట్ నా ఉద్దేశం చెప్తాను సేనయ్య, అక్కడ ఒక టెంట్ లాగేసి ఆ టెంట్లో దాదాపు ఒక నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ సాధించే వరకు టెంట్లో ఈ విడతల వారీగా అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి మన మిత్రులు చెప్పారు కదా, పార్టీలకు అతీతంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి అందరం కూడా పోరాటం చేస్తే సాధించలేకపోయేదేం లేదు. ఇందాక మన అడిషనల్ ఎస్పీ గారు చెప్పినట్టు మెయిన్ మన హార్ట్ ఏంటంటే, నెల్లూరుకి హార్ట్ ఏంటంటే చిల్డ్రన్స్ పార్క్ రోడ్డే. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడి నుంచి మనం పోవాల్సింది ఇన్గర్స్ కానీ అవుట్గర్స్ కానీ ఇన్ అండ్ అవుట్ కూడా మన చిల్డ్రన్స్ పార్క్ రోడ్ కాబట్టి దాన్ని మనం అందరం కూడా సాధించేదాకా నిద్రపోకూడదు. అందరి మద్దతు మనం తీసుకోవాలి. అక్కడ టెంట్ వేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి వాళ్ళు పార్టిసిపేషన్ తీసుకొని ఇంతకుముందు గతంలో చేసినట్టు కూడా అందరి సంతకాలు తీసుకొని ఆ మెమరాండం ఎంతమంది అయితే ఎన్ని వేల సంతకాలు సేకరించగలుగుతామో అంత సేకరించి వీలైతే దీన్ని మన పార్టీ అందరి ద్వారా కూడా ఒక కమిటీలాగా వేసుకొని ఢిల్లీలో కూడా కూర్చొని అక్కడ ఎన్హెచ్ఓలతో కూడా మాట్లాడి అవసరమైతే కన్సర్న్ మినిస్టర్తో కూడా మాట్లాడి దీన్ని సాధించే వరకు కూడా మనం విశ్రమించకూడదని చెప్పని నేను మీ అందరూ కూడా వినియోగించుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితో తొందరలో మనం అక్కడ హైవే దగ్గర ఒక టెంట్ వేసి ఆ టెంట్లో కూర్చొని
నినాదాలు చేసుకుంటూ దాదాపు విడుదల వారికి కూర్చొని దీన్ని సాధించమని విశ్రమించమని చెప్పని కూడా మీకు తెలియజేసుకొని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అడ్వకేటు ఇంతకుముందు ఎదురుగానే ఉండేవాడిని చంద్రస్పూర్ గేట్ ఎదురుగానే. ఆ టైంలో అన్ని విషయాల్లో కాయంత్రనే గారితో కలిసి ప్రతి దాంట్లో యాక్టివ్ పాల్గొనేవాడిని. ఇప్పుడు పద్మావతి గ్రీన్ సిటీలోకి వెళ్ళిన తర్వాత అసలు షివరింగ్ వస్తుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు, కోర్టుకి వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వెళ్ళిన దాకా, హైవే జంక్షన్ నుంచి పద్మావతి గ్రీన్ సిటీ క్రాస్ అయిన దాకా అంత వణుకు వస్తుంది. అంత భయంకరమైన వాతావరణం. దాదాపు 8 లక్షల మంది జనాభాకి గేట్ వే ఆఫ్, ఇంతకుముందు ప్రధాని అనేవాడు మన వాసురామకృష్ణరావు గారు, గేట్ వే ఆఫ్ నెల్లూరు అని. దాని ఈ గేట్ వే ఆఫ్ నెల్లూరు ఆ జంక్షన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి అనేది చాలా అవసరం. అయితే 3 చోట్ల 3 బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి. ఒక 1 year క్రితం మేమందరం మేనేజర్ గారికి వెళ్ళినప్పుడు నేషనల్ హైవేస్ మేనేజర్ దగ్గరికి 3 బ్రిడ్జిలు శాంక్షన్ అయినా, ఎస్టిమేట్లు కూడా పూర్తయింది. కానీ ఒత్తిడి ఉన్నందువల్ల వేరే చోట ఒక బ్రిడ్జి తరలి వెళ్ళిపోతుంది. సింహపురి హాస్పిటల్ దగ్గర కట్టే బ్రిడ్జి వేరే చోటుకి వెళ్ళిపోతుంది. మీరు కన్నా మీ రాజకీయ నాయకులతో ఒత్తిడి చేసి ఆపుకోగలిగితే ఆ బ్రిడ్జి ఆగద్ది, లేకపోతే వెళ్ళిపోతే మిగతా 2 మాత్రం వర్క్ స్టార్ట్ అవుతాయని చెప్పారు. అదే జరిగింది. ఆ టైంలో చెన్నై గారి నాయకత్వం చాలామంది విజయవాడ కూడా వెళ్ళి ప్రయత్నం జరిగింది. కానీ అయితే మన ఒత్తిడి కంటే కూడా అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి ఎక్కువైన వల్ల ఆ బ్రిడ్జి అక్కడ జరగలేదు. లేకపోతే వాటితో పాటుగా ప్యారలల్గా ఈ బ్రిడ్జి కూడా ఇక్కడ జరిగి ఉండేది. కాబట్టి ఇది ఏ ఒక్కరి అవసరం అనుకోకుండా మన బంధువులు, స్నేహితులు, మన కోసం వచ్చేవాళ్ళు, మన ప్రొఫెషన్లో వచ్చేవాళ్ళు అనేక మంది కూడా నెల్లూరు లేక అదేవిధంగా ఎంటర్ అవుతున్నారు. ఇంతకుముందు ఆర్టీసీ బస్సు చిన్నమరుగు నుంచి వెంకటేశ్వరంకి వచ్చేది. ఇప్పుడు ఏ ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రావట్లేదు. ఇక్కడే ప్రతి బస్సు నెల్లూరుకి ఇక్కడే ఎంటర్ అవుతున్నాయి. నైట్ 24 hours 2 గంటలకు 1 గంటకు టీకి వస్తాయి అక్కడికి. సాఫ్ట్వేర్ పిల్లలు అక్కడే బస్సులు దిగి చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ వచ్చేవాళ్ళు అక్కడే దిగుతున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు. ఇంత కీలకమైనటువంటి నెల్లూరు ఆ జంక్షన్ని చాలా క్రూషియల్. కాబట్టి అది అందరి దృష్టిలో విశాల జనం ప్రయోజన రీత్యా మనందరం కూడా ప్రయత్నం చేయాలి. దానికోసం నా వంతు సహకారం నేను అన్ని విధాలుగా పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరూ పెద్దలు చెప్పినట్టు నా ఉద్దేశం ఏంటంటే, మనము ఇక్కడ కూర్చోవడం కాకుండా హైవేలోకి వెళ్ళి కంటిన్యూగా ఒక వారం రోజులు ఒక అరగంట రోడ్డును బ్లాక్ చేసినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఆఫీసర్లు, హైర్ ఆఫీసర్లు, కలెక్టర్ కానీ లేదా ఎంపీ కానీ వాళ్ళందరూ అక్కడికి వస్తారు. మనం వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే 5 మంది 10 మంది కూడా రావట్లేదు, వాళ్ళు పెద్ద కేర్ చేయట్లేదు. నా ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా అయితే టెంట్ వేయడము, ఆ విధంగా ప్రతిరోజు 1/2 hour రోడ్డును బ్లాక్ చేయాలి. రోడ్డును బ్లాక్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, ఎస్పీకి వెళ్తుంది, అక్కడి నుంచి కలెక్టర్కి వెళ్తుంది. మనం కలెక్టర్ వచ్చేదాకా లేకుండా అక్కడే కూర్చోవాలి. ఎందుకంటే కలెక్టర్ దృష్టికి వెళ్తే అది పై విధంగా నేషనల్ హైవే అథారిటీకి రిపోర్ట్ చేయగలుగుతారు. ఈ విధంగా మనం ఇక్కడ చిన్న మీటింగ్లు ఎన్ని పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదని నా ఉద్దేశం. ఇది కూడా ఉపయోగమే, కానీ అది చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఫ్లైఓవర్ ఎందుకు వెళ్ళకపోతున్నారు? మీ అందరూ కరెక్ట్గా నిర్ణయిస్తే ఆ ఫ్లైఓవర్ 100% 1 yearలో అయిపోద్ది. ఇక్కడ ఉండే పెద్దలందరికీ తెలుసు, మీ అందరికీ పెద్దలందరూ తెలుసు, ఈ రాజకీయ నాయకులు పెద్ద వాళ్ళందరూ తెలుసు. ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు తెలుసుకుంటే ఢిల్లీ దాకా ఫోన్ వెళ్తుంది. కానీ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఒక సినిమా అది కమ్యూనిస్ట్ పార్టీ వల్లే ఎందుకు రౌండ్ టేబుల్ వేస్తున్నారు. అపోలో హాస్పిటల్ నెల్లూరులో ఒక్కటే ఉందా? ఢిల్లీ దాకా అపోలో హాస్పిటల్ గురించి ఎవరికి తెలీదా? చెప్తున్నాను సార్, ఏమనుకోవద్దు. మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? రౌండ్ టేబుల్ అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి. మీరు అందరూ, మీకు అందరూ తెలుసు, కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు కదా, మీ అందరికి పరిచయాలు ఉంటాయి కదా. ఒక్క ఫోన్ కాల్ చేస్తే 1 yearలో బిజీ అయిపోద్ది. ఎందుకు సార్ ఈ రౌండ్ టేబుల్స్ అన్నీ ఇలా చెయ్యాలి? కానీ ఈ రౌండ్ టేబుల్కి ఒక అర్థం ఉండాలి సార్. ఒక్క అర్థం, ఒక్క ఫోన్ కాల్ మీరు తలుచుకుంటే అయిపోద్ది సార్. మీరు చేయలేకపోతున్నారని కాదు. ఇప్పుడు ఉన్నారు కదా పెద్ద సార్లు అంతా, ఎంపీ సార్ గారిని ఎందుకు చేయలేరు సార్? వాళ్ళు ఎందుకు ఢిల్లీకి ఫోన్ చేయలేరా? ఇటే కదా సార్ వస్తారు. యాక్సిడెంట్ అయిన తర్వాత అనుకుంటారా? ఇప్పుడు సార్ చెప్పినట్టు జస్ట్ మిస్ అన్నారు. రేపు మనకి జరిగిపోయిన తర్వాత చెప్పుకుంటామా సార్? అక్కడ వెళ్ళి టెంట్లు వేయాల్సిన అవసరం లేదు సార్. మీరు మనసు పెట్టి ఒక్క మాట ఢిల్లీ దాకా ఫోన్ చేయగలిగితే చాలు సార్. చేస్తారు సార్. మీరే చేయగలుగుతారు. ఎవరు అవసరం లేదు. మీకు పరిచయాలు ఉన్నాయి కదా, ఎవరు అవసరం లేదు సార్. అపోలో హాస్పిటల్ వాళ్ళు, మన కంపెనీస్, ఆ కాలేజీ వాళ్ళు అందరు ఉన్నారు కదా. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ప్రతిసారి ఏదైనా ఆపద వస్తే, ఏ బ్రిడ్జిలు వేయాలన్నా, ఏ ఇల్లు కట్టాలన్నా ఏదైనా ముందుకు వచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే. పార్టీల గురించి అనేది మీరేం తప్పుగా అనుకోవద్దు. కానీ వాళ్ళు ముందుకు తీసుకొచ్చిన తర్వాతే అన్ని పార్టీలు వస్తున్నాయి.
ఇప్పుడు కూడా ఇదే జరగద్ది. అలా వాళ్ళు ముందుకు వచ్చారు మేము చేయాలనేది కాదు. ప్రతిసారి పాకులాడేది ఒక పార్టీ మాత్రమే. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి మనిషిని ఆలోచిస్తున్నప్పుడు మనం పెద్ద పార్టీలు ఎందుకు ఆలోచించలేవు? ఈ టీడీపీ పార్టీ పూర్తి కంప్లీట్ అయ్యేటప్పుడు 4 yearsలో బ్రిడ్జ్ అయిపోతుంది సార్ అనుకుంటే. నారాయణ సార్ కానీ అనుకుంటే ఇంకా పెద్దలు ఉన్నారన్న కదా, మన కేపీఆర్ సార్, విపిఆర్ సార్, ప్రభాకర్ రెడ్డి సారు, మన ఎమ్మెల్యే సారు, వీళ్ళు అనుకుంటే ఎంతసేపు సార్? ఎందుకు అనుకోవట్లేదు తెలుసా? అనుకోవాలి సార్, అనుకోండి సార్. ఒకసారి మీరు తలుచుకోండి సార్. మేము చేయలేదు ఢిల్లీకి కాల్స్, మీరు చేస్తే అయిపోద్ది. నారాయణ సార్ కానీ, మన విపిఆర్ సార్ కానీ, ఇంకొక ఎమ్మెల్యే సార్ శ్రీధర్ రెడ్డి సార్, మీరందరూ ఉన్నారు కదా సార్. ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది జరుగుతూనే ఉంది కదా, మీరు తలుచుకొని ఒక్కసారి ప్లే చేయండి సార్. మీరు అనుకోండి సార్, ఈ బ్రిడ్జి 2 yearsలో అయిపోద్ది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిర్ణయించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ అనేది చాలా 10 సంవత్సరాలు ఆగలాడుతూనే ఉన్నారు. ప్రతిసారి దాని గురించి ఆలోచించినప్పుడల్లా కమ్యూనిస్ట్ పార్టీయే ముందుకు వస్తుంది. మిగతా వాళ్ళంతా ఎందుకు కొమ్ముకుంటున్నారు? అందరూ అట్టే కదా ప్రయాణిస్తారు. నారాయణ సార్ కానీ, మన ఎమ్మెల్యేస్ అందరు పెద్దల పేరు సరిగ్గా తెలియదు నాకు. ప్రజల గురించి ఆలోచిస్తున్నది ఒక పార్టీ అనేది కాదు, దేంటికైనా ముందుకు ఎందుకు వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే పార్టీ పక్కన పెడితే ఫస్ట్ వాళ్ళే వస్తారు, ఆ పార్టీ వాళ్ళే. టీడీపీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కానీ అందరూ పేరు శ్రీనివాసరావు, నేను ఆదిత్య కాలేజీలో డీన్గా వర్క్ చేస్తాను. మాది బల్జిపాలెం, సింహపూర్ హాస్పిటల్ బ్యాక్ ఉన్నటువంటి బల్జిపాలెం. ప్రతినిత్యం ఆ సమస్యను నేను ఎదుర్కొంటూనే ఉంటాను. ఎందుకంటే మేము కూడా 7 గంటలకి 8 గంటలకి నైట్ వెళ్తుంటాము. ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. ఎవడో ఒకడు ఒక యూత్ సర్రమని దూరేసి అడ్డం వస్తాడు. అటు లారీనో ఇటు బస్సు ఏదో ఒకటి వస్తే ఆ ట్రాఫిక్లో అందరూ ఇరుక్కుపోతున్నాము. అదేవిధంగా మా ఊర్లో ఉన్నటువంటి ఒక ముసలాయన రోడ్డు క్రాస్ అవుతూ టీవీఎస్ బండి యాక్సిడెంట్ అయితే అతని కాలు కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. అతను కనీసం ఒక 2-3 నెలలు మంచంలోనే ఉన్నారు. వారి కుటుంబం ఆ రోజు పడ్డటువంటి బాధలు చాలా వర్ణనాతీతము. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాను. కనుక దయచేసి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సార్ చెప్పినట్టు, రవీంద్ర సార్ చెప్పినట్టుగా మనము పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేస్తే ఖచ్చితంగా సాధిస్తాం. సాధించడం లేదు. ఐకమత్యంతో ఏది పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు మన ఎమ్మెల్యే సార్ కానీ, మన ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా అనుకుంటే, వాళ్ళ మనసులో కానీ చిత్తశుద్ధి కానీ ఉంటే 1 సంవత్సరం లోపు ఖచ్చితంగా అది పని అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని నా మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అందులో ప్రత్యక్షంగా ఆ బాధను అనుభవించేటటువంటి వ్యక్తిని నేను. ప్రతిరోజు రోజుకు ఒక 5-6 సార్లన్నా అటు ఇటు క్రాస్ అవుతూ ఉంటాం మేము. మా ఊరు పిల్లలు కూడా 1-2 చనిపోయినారు, హరిజనవాడు పిల్లలు. అందుకని దయచేసి ఈ సమావేశాన్ని కొంచెం బలంగా ముందుకు తీసుకెళ్ళి త్వరలో దీన్ని సాధించే విధంగా మీ పెద్దలందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సమస్య ప్రాధాన్యత గురించి అందరూ వివరించారు. కానీ నేను పరిష్కారం చేసేదానికి చిన్న సూచన నా వైపు నుంచి. మొట్టమొదటిగా ఇక్కడ పాల్గొన్న వాళ్ళు కానీ, స్థానికంగా ఉన్న వాళ్ళు చేత ఒక కమిటీ ఏర్పడి, ఆ కమిటీ అన్ని రాజకీయ పార్టీలకి అప్పీల్ చేసి ఈ సమస్యల గురించి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ అధ్యక్షులకి అప్పీల్ చేసి, అట్లాగే స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరి దగ్గరికి ఈ కమిటీ వెళ్ళి రిప్రజెంటేషన్ చేసి, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి మనం దశల వారీగా ఉద్యమాన్ని చేస్తే ఈ సమస్యను పరిష్కరించేదానికి, సున్నితంగా పరిష్కరించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగా చెప్పిన ఈ న్యూస్ వల్ల అందరికీ అవేర్నెస్ అనేది రావాలి. అంటే మన వార్డులో టోటల్గా ఉండే మెంబర్స్ ముఖ్యంగా పర్టికులర్ 16వ వార్డు ఎక్కువ యాక్సెసిబిలిటీ టు ద హైవే. అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నైట్ టైము కార్లు 4-wheeler, అంటే 4-wheeler క్రాస్ చేయడమే కష్టం. అంటే ఇంకా 2-wheeler అనేది ఇంకా రిస్కే. పర్టికులర్గా
అందులో ఏదైనా ఒక పని మీద హాస్పిటల్కి పోవాలని చెప్పి కానీ పోతే వాడి టెన్షన్ అంతా జనరల్గా వాడి పని మీద ఉంటుంది. ఏదో ఒక హాస్పిటల్ బాగలేనివాడు వాడి గురించి ఫాదర్కు మదర్కు లేకపోతే ఆ టెన్షన్లో ఆ హైవేలో వచ్చే ట్రాఫిక్ని ఫేస్ చేయాలంటే చాలా కష్టం. అంటే ముఖ్యంగా డాక్టర్స్కి కాబట్టి ఇప్పుడు ఈ మెడికేర్ వాళ్ళది ముఖ్యంగా కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి కావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అందరూ ఒక పార్టీని కాకుండా అన్ని పార్టీలు కలిసి దీన్ని మనం ఫేస్ చేస్తే కొంచెం తొందరగా సాల్వ్ అవుతుందని చెప్పి నా పేరు సుధాకర్, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ. నేను ప్రధానంగా ఈ 16వ డివిజన్లో ప్రజల ప్రాణాలు అనేక రకాలుగా ఇక్కడ కోల్పోవడం జరిగింది. ప్రప్రథమంగా ఐరన్ ఓర్ లారీలు ఈ చిల్డ్రన్స్ పార్క్ మీద విపరీతంగా వెళ్తున్నప్పుడు అనేక మంది చనిపోవడం జరిగింది. దాన్ని కూడా ఇందాక సోదరుడు చెప్పినట్టు కమ్యూనిస్ట్ పార్టీగా కాయం సేన దాన్ని అడ్డుకొని ఈ ఏరియాలో ఐరన్ ఓర్ లారీలు రాకుండా అడ్డుకోవడంతో ప్రాణ నష్టం ఆగింది. అది అయిపోయిన తర్వాత ఫ్లై యాష్ లారీలు, ఈ బూడిద తీసుకుపోయే లారీలు విపరీతంగా వస్తూ అనేక మంది కూడా ఇక్కడ ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో చనిపోవడం జరిగింది. అప్పుడు కూడా కాయం సేనయ్య లారీలు అడ్డం కూర్చొని నిజంగా ఇందాక ఎవరో చెప్తున్నారు, పోలీస్ యంత్రాంగం అంతా వచ్చే ఊరికి అడ్డుకొని దానికి ఒక పరిష్కారంగా రాత్రి 10 గంటలకి లారీలు ఈ రూట్లో రావాలి, ఉదయం 6 గంటలకు ఆగిపోయేటట్టు ఒక ఒప్పందం చేసిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్లు ఆగినాయి. అదేవిధంగా ఇప్పుడు మనం ఏ సమస్య మీద అయితే మనందరం ఇక్కడ కూర్చున్నామో దీన్ని చాలా కాలంగా పోరాటం చేస్తూ వస్తున్నారు కాయం సేనయ్య. ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అందరినీ తీసుకుపోయి అర్జీలు ఇప్పించాడు ఈ సేనయ్య. తర్వాత ఒక 1000 చిల్లర సంతకాలు ఇక్కడ 5,000 సంతకాలు ఇక్కడ అందరినీ ఆపి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళు ఇక్కడ బ్రిడ్జి కావాలి అనేటటువంటి ఒక ఉద్యమంతో సంతకాల ఉద్యమం సేకరించి అవన్నీ హైవే అథారిటీ వాళ్ళకి ఇచ్చి చేయడం జరిగింది. అయితే అప్పట్లో మనకు ఒక ప్రామిస్ చేశారు. నేనంటే వీళ్ళ సేనయ్యతో వెళ్తా ఉన్నాను, ఈ కార్యక్రమం మీద ప్రతి కార్యక్రమంకి వెళ్తూ ఉండేవాడిని. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి శాంక్షన్ అయింది, ఏర్పాటు చేస్తారు, ఇంక మీరేమి దాని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి నాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఓకే మనం చేసినటువంటి పోరాటం సక్సెస్ అయింది అని అనుకున్నాం. అయితే అక్కడ ఏర్పాటైనటువంటి బ్రిడ్జి క్యాన్సిల్ అయ్యి మరో దగ్గరికి రాజకీయ ఒత్తిడితోటి వెళ్ళిపోవడం జరిగింది. అయితే తిరిగి మనం ఇక్కడ పరిస్థితి అక్కడ వచ్చేటప్పటికి ఒక గ్రామాలు అనేక ఉన్నాయి, ఆ పక్క దాటాలంటే రోడ్డు దాటాలంటే. అదేవిధంగా నెల్లూరుకు ముఖద్వారం, ప్రధానమైనటువంటి ముఖద్వారం ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు అయింది. అక్కడ వచ్చేటప్పటికి మెడికవర్ హాస్పిటల్ ఉంది, అనేక మంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది, లేదా టౌన్లోకి వచ్చేవాళ్ళు ఉంది. అయితే నిత్యం నిజంగా ఆ ఒక్క రోడ్డు క్రాస్ చేయాలి అని అంటేనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని క్రాస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడే ఎట్లుంటే ఇంకా రాబో రోజుల్లో ఇంకా ప్రమాదాలు పెరిగే ఇది ఉంది. కాబట్టి ఇది సేనయ్య ఒక్కడ పోరాటం చేస్తూ ఉంటే కుదరదు. కాబట్టి మీలాంటి ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకుపోయి మనం ఇక్కడ బ్రిడ్జిని సాధించుకొని ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ పోరాటాన్ని మార్పు చెందుతూ దాన్ని దశల వారీగా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీ అందరినీ కూడా సమావేశం చేసి వాళ్ళతోటి వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ తీసుకొని కూడా ఎలా ముందుకు పోవాలి అనేటటువంటి చేసిన దాంట్లో ఈ కార్యక్రమంలో ఎప్పుడు పిలిచినా కూడా నేను కూడా దీనికి అటెండ్ అయ్యి ఖచ్చితంగా నేను మద్దతుగా ఉంటానని, ఆ బ్రిడ్జి సాధించే వరకు పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సేనయ్య చాలా సంవత్సరాల నుంచి దీని గురించి చాలా ప్రయత్నాలు అన్నీ చేశాడు. అందరం కూడా దాని గురించి అనుకుంటున్నాం. కానీ పార్టీలు ఇవన్నీ అతీతంగా కావాలి కాదు, ప్రతి ఒక్కరికి అవసరం చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే అందువల్ల అందరం ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే అందరం కలిసి ఒక తీసుకొని పోయి ఏమిటంటే ప్రభాకర్ రెడ్డి గారిని కలుస్తాం. ఎందుకంటే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ వీ కెన్ రైజ్ హిస్ వాయిస్ ఇన్ ద పార్లమెంట్, సో దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. డోంట్ సే దట్ వాళ్ళు వీళ్ళు మనకేం అవసరం లేదు.
పెద్దవాళ్ళందరికీ చేద్దాం. అది ఫస్ట్ అటెంప్ట్ అది చేసి సెకండ్ ఇంకో సోదరుడు చెప్పినాడు, ఏది అక్కడ అందరూ కూడి స్టాప్ చేయాలి కొన్ని రోజులు. స్టాప్ చేస్తే ఇట్ గోస్ టు ద అటెన్షన్ ఆఫ్ ది హైయర్ అప్స్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్, సో దట్ దే విల్ కమ్. దీన్ని ఎందుకు స్టాప్ చేయకూడదు, వాళ్ళు ఎందుకు స్టాప్ చేస్తున్నారని వాళ్ళ దృష్టికి వస్తే కనీసం దాని మీద ఒక ఇంపాక్ట్ ఉంటుంది. దట్ ఈస్ వై దట్ ఫస్ట్ థింగ్ ఈజ్ మన మెమరాండం ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవ్వటం ఒకటి. సెకండ్ థింగ్ వాటి సోదరుడు చెప్పింది అది మొత్తం చేస్తాం, చేసి అందరం కలిసి కలిసి చేస్తాం. సినా రియలీ ఐ థ్యాంక్ బట్ బికాస్ యూ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. నాట్ హియర్ లాస్ట్ 10 years ఎన్ని చిన్నట్టున్నా కానీ యూఆర్ డూయింగ్ ఇట్, విల్ సపోర్ట్ ఇట్. మన ఆర్టీసీ రిటైర్డ్ అయ్యారు, వాళ్ళు స్టోర్స్ ఆఫీసర్గా అందులో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా కూడా అనుకోకుండా అప్పటికప్పుడే అనుకొని ఏర్పాటు చేసినందుకు దాదాపు ఒక 40 మంది పాల్గొనడం అంటే చాలా గొప్ప విషయం. దీని మీద ఎంత సఫర్ అవుతున్నారో ప్రజలు అనేది మీ అందరూ మాటల్లోనే వింటుంటే అసలు ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లి బ్రిడ్జి సాధించేంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగించి మనం విజయం సాధించగలిగే శక్తి మనకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈ యొక్క చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు ఉన్నప్పుడు ఈ పార్క్ కోసం ఈ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ పార్కు స్థలాన్ని చెత్త కుండీగా నెల్లూరు నగరం చెత్త అంతా ఇక్కడ వేస్తూ ఉంటే దీన్ని అడ్డుకొని సిపిఎం పార్టీగా ఆపి ఈ చెత్తను తరలించే దాంట్లో కూడా ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకారంతో చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇల్లు కట్టుకున్న ఆ రోజుల్లో కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తలుపులు తీసుకున్న పాపాన్ని పోలేదు. ఎవరికి ఇల్లు కట్టుకున్నారు కానీ తలుపులు వేసుకునే ఉండారు. అయితే ఆ ప్రజలు పడే బాధను చూసి ఆ వార్డులో ఉన్న కార్పొరేటర్గా మొన్నం బసవయ్య దీనికి శ్రీకారం చుట్టి ఇక్కడ స్థానిక ప్రజలందరూ ఐక్యం చేసి ఈ యొక్క చెత్త కుండీలు ఎత్తించడంలో కీలక పాత్ర పోషించారు ప్రజలందరూ. దాని తర్వాత రెండో ఉద్యమం మన వాళ్ళు చెప్పారు, ఒక యాష్ పౌడర్ లారీలు అయితేమి ఐరన్ ఓర్ లారీలు అయితేమి. ఈ ఐరన్ ఓర్ లారీలు వచ్చేటప్పుడు అటువైపు దారి లేదు, హైవే లేదు. ఈ దారిలో నుంచి ముత్తుకూరికి పోతూ ఉంటే అనేక ప్రమాదాలు. ఈ చిల్డ్రన్స్ పార్క్ చాలా అందంగా తీర్చిదిద్దారు కానీ ఈ యొక్క పార్క్లో వచ్చి కూర్చునే వాళ్ళు పెద్దలందరూ కూడా ఈ రోడ్డు మీద ఆ అరుగుల మీద నిలబడుకుని కూర్చునే వందలాది మంది రాకపోకలు ఆగిపోయాయి. వాటి వల్ల చర్మ వ్యాధులు కూడా ఇళ్ళంతా కూడా చెట్లన్నీ కూడా ఎర్రంగా తయారైపోయినాయి. ఆ టైంలో పార్టీలకి బీజేపీ వైసీపీ ఆ రోజున్న పార్టీలు అన్నీ కూడా ఒకే ఎర్ర జెండా టెంట్ వేస్తే 24 hours అక్కడ కూర్చొని సాధించి సంబంధించిన అధికారులందరూ కూడా వచ్చి ఈ ఒక 3 నెలలు మాకు గడువు ఇవ్వండి, మేము అవినంత వరకు పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతామని చెప్పి పని పూర్తి కాకుండానే వెహికల్స్ అంతా అటు పోయేటట్లు ఒక పెద్ద విజయం సాధించాం. అలాగే ఇప్పుడు జరిగిన దాంట్లో యాష్ పౌడర్ ఇష్యూలో కూడా 24 hours వస్తుంటే తట్టుకునే పరిస్థితి లేక ప్రజలు అల్లాడిపోతుంటారు. ఈ పక్క రావాలంటే గుడ్డల్లో దడదడలాడిపోతున్న సందర్భంలో ప్రజలందరినీ కలుపుకొని ఈ యొక్క పోరాటం నిరంతరం పోరాటం రాత్రి పగులు చేస్తూ ఉన్న సందర్భంలో లాస్ట్కి ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ నుంచి కానివ్వండి, ఎస్పీ ఆఫీస్ నుంచి కానివ్వండి, హైవే అథారిటీ వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి డిఎస్పీ గారి సమక్షంలో చర్చలు జరిపి వాళ్ళు లాస్ట్కి మీరు రాకూడదని మేము గట్టిగా కూర్చుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంలో పెట్టాలని చెప్పని లాస్ట్కి నైట్ 9 నుంచి తెల్లవారి 6 దాకా నైట్ వెళ్ళేటట్లో వెహికల్స్ పగలంతా రాకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కూడా మనం ఒక రకమైన విజయం సాధించాం. అయితే ఇప్పుడు కూడా కంప్లీట్గా తీసామంటున్నాం, ఈ దారి మళ్లించమని కూడా చెప్తున్నాం. అందుకని వీటన్నిటి మీద వీళ్ళందరూ కూడా మనం అందరూ ఉన్నాము. అందుకు మనకి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు గారు వచ్చినారు. ఈ యొక్క ఇష్యూని కూడా పెద్ద చేసి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి కంప్లీట్గా ఈ విజయం సాధించే దాంట్లో సిపిఎం పార్టీ పాత్ర పూర్తిగా ఉండాలని చెప్పేసి వారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుతూ ఉన్నాం. అయినటువంటి పెద్దలు, అనేక రంగాల్లో కూడా నిష్ణాతులుగా ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా నమస్కారం. పేర్లు ప్రస్తావించాలంటే ఒకరి పేరు మిస్ అయినా కానీ బాధాకరం. కాబట్టి అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క అండర్ పాస్ బ్రిడ్జి కోసం ప్రయత్నం అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా సిపిఎం పార్టీ కానీ నెల్లూరు నగర జిల్లా కమిటీలు ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అయితే వాస్తవంగా ఇందాక పెద్దలు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఇది మంజూరయ్యి కొన్ని కారణాలు
అక్కడ ఉన్నటువంటి కొన్ని సమీకరణల రీత్యా ఇంకొక చోటకి తరలించబడింది అనేటటువంటిది యథార్థం. వాస్తవంగా ఆ ప్రెజర్ పెట్టి ఇక్కడ మంజూరు చేయించడం అనేటటువంటిది అండర్ పాస్ బ్రిడ్జ్ అనేటటువంటిది మంజూరు అయ్యి ఇంకో చోటకి తరలించబడింది. మరలా ఆ అండర్ పాస్ బ్రిడ్జిని మంజూరు చేయించుకునేటటువంటి దానికోసం ప్రజలందరి భాగస్వామ్యం అనేటటువంటిది తమ స్థాయిల్లో అవసరం. సాధారణంగా 16th డివిజన్లో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నటువంటి పోస్ట్ లొకాలిటీగా ఉన్నటువంటి ఏరియా ఎక్కువ ప్రాంతంగా ఉంది. అయినా మేధావుల యొక్క భాగస్వామ్యం రోజుల తరబడి అక్కడ వచ్చి కూర్చొని ధర్నాలు, టెంటులు కొనసాగించకపోయినా వారి యొక్క భాగస్వామ్యాన్ని వివిధ రూపాల్లో మేము ఈ సమస్యని పరిష్కారం కోసం నా వంతు మద్దతు తెలియజేస్తున్నాను అనడం చాలా విలువైంది. ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత చాలా చాలా విలువైంది. భవిష్యత్తులో పరిష్కారానికి చూపడంలో మీ అందరి మద్దతు, అండ అనేటటువంటిది పోరాడేటటువంటి వాళ్ళకి, ముందు భాగస్వాములుగా ఉండి కదిలేటటువంటి వాళ్ళకి చాలా బలాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఖచ్చితంగా ఈ విషయం మీద పెద్దలు అనేక అనుభవాలతో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా ఒక రాజకీయ పార్టీ పేరు మీద కాకుండా ఈ చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ హైవే సాధన కమిటీ అని, లేదా అండర్ పాస్ బ్రిడ్జ్ సాధన కమిటీ అని ఒక పేరు అందరూ ఆమోదించదగినటువంటి పేరుతో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, కలయికతో ఆ రకమైనటువంటి పద్ధతుల్లో దీన్ని ఒక కంటిన్యూటీగా అర్జీల రూపంలో, దశల వారీగా అర్జీల రూపంలో కావచ్చు, వినతుల రూపంలో కావచ్చు, వివిధ రకాలైనటువంటి అనేక పోరాట రూపాలు చాలా ఉన్నవి. వాటన్నిటితో ఒక పీక్ స్టేజ్కి దీనికి తీసుకెళ్తే మనందరికీ తెలిసిందే అన్ని వైపుల నుండి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చిన రోజు, అది రోజుల్లోనే పరిష్కారం కూడా అయిపోవడం అనేది చాలా సులభతరం. కాబట్టి ఆ రకమైనటువంటిది ఇది నెల్లూరు ఏదో ఒక 16వ డివిజన్ సమస్య అయితే కాదు. మేము మా బాడీలో డిస్కస్ చేసి ఇది నెల్లూరు నగర ముఖద్వారం, ప్రధాన ముఖద్వారం, చాలా అవసరం ఉన్నటువంటి సమస్య ఇది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులు, మేధావులు మీరందరూ కలిసి మీ భాగస్వామ్యంతో నడిచేటటువంటి ఈ పోరాటానికి సిపిఎం శ్రేణులు మొత్తాన్ని కూడా, శ్రామిక ప్రజలు, కష్టజీవులుగా ఉన్నటువంటి మాస్ పీపుల్ అందరినీ కూడా ఈ యొక్క ఆందోళనలో, పోరాటంలో భాగస్వాములు చేసి ఖచ్చితంగా విజయం సాధించే దాంట్లో మా వంతు ఖచ్చితంగా ఆ రకంగా కార్యోన్ముఖం అవుతాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఇది అంత అవసరమైంది. ఇందాక మన కొంతమంది మాట్లాడుతూ అన్నారు ఆ లిస్టు కావాలని. ఒక్క ప్రాణమైనా విలువైంది. లిస్టు అవన్నీ మనం రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఒక మనిషి ప్రాణం కోల్పోవడం అని అంటే అది తిరిగి రాని విలువైనటువంటిది. ఒక హ్యూమన్ లైఫ్ కోల్పోవడం అని అంటే ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో దానికి చాలా విలువ ఇస్తారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం, దురదృష్టకరం. కాబట్టి మనందరం కూడా ఒక విద్యా సంస్థలో లేదా ఒక ఆసుపత్రి ఉందనో ఇంకొకటో అనేటటువంటి విధంగా కాకుండా ఇది నెల్లూరు నగర ప్రజల యొక్క అవసరంగా ఉన్నటువంటి సమస్య. దీన్ని పరిష్కరించుకునేదానికి అనేక రకాల అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతరత్ర అన్ని రకాల కోణాల్లో ఉన్నతాధికారులుగా తెలియజేయదగినటువంటి వారు అనేక మంది సలహాలు, సూచనలు, భాగస్వామ్యం ఇవ్వదగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఆ సాధన కమిటీ పేరుతో దీన్ని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఒక రెగ్యులర్ యాక్టివిటీగా క్రమం తప్పకుండా మనం చేస్తే ఖచ్చితంగా త్వరగా దీన్ని విజయం సాధించేందుకు మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యనే హైవేస్ ఆ జిఎంని కలిసినప్పుడు అతను చెప్పిన మాటకి మన కాయం శ్రీనివాసులు గారు నవ్వారు. ఏమంటే అర్జీ ఇవ్వగానే డిపిఆర్ రెడీ అయిపోయింది సార్, ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లో ఉన్నాం. మీకు తెలియదేమయ్యా, డిపిఆర్ రెడీ అయ్యి చాలా సంవత్సరాలు అయిందని చెప్పాడు. ఏదో తెలియనట్టు డిపిఆర్ రెడీ అయిపోయింది సార్ అని చెప్పాడు. అర్జీ ఇవ్వగానే ఆ ప్రయత్నాలు ఉన్నా సార్, డిపిఆర్ రెడీ అయ్యి. ఇది ఎన్నో డిపిఆర్ మీరు చెప్పాలి సార్. మాకు తెలిసి ఆ డిపిఆర్లు అంతకు మించి మేము స్టేట్ లెవెల్లో మాకు ఇచ్చి లేదా మాకు ఢిల్లీ ఉన్నటువంటి పరిచయాలు మా ప్రయత్నాలు మేము చేశాము. అది కాదు కోరుతున్నది, సీరియస్నెస్ మరొక మారు మీ దృష్టికి తేవాలని చెప్పి వచ్చామనేటటువంటిది చెప్పారు. ఆ రకంగా భవిష్యత్తులో ఖచ్చితంగా మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి ఈ యొక్క సమస్యకి ప్రాధాన్యతనిచ్చి కూర్చున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక గొప్ప సమస్య పైన అందరు శ్రీకారం చుట్టడం మనకందరికీ రామ్మూర్తి అన్న ఇద్దరు దీనికి
ముందుకొచ్చి మనందరినీ ఒక తాటి మీద తీసుకెళ్తున్నారు. వారికి ముందు నా నమస్సులు. పోతే సమస్య ఏమో చాలా మంచిదే, అందరూ పోరాడాలి. ఇది గతంలో సేనన్న ఈ కృష్ణపట్నం ఫ్లై యాష్ అవి వెళ్ళేటప్పుడు అయితే చాలామంది ఒక్క ఆత్మకూరులో 600 మంది చనిపోయారు. ఇటీవల మళ్ళీ అదే తంతు మళ్ళీ మొదలైంది. రాత్రి 8-8:30కి అసలు ఈ రూట్లో రాలేవండి. ఇటీవల మళ్ళీ PNRS అని నేను ఒకసారి కూడా మన వీటిలో పోలీస్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అర్జీ ఇవ్వండి సార్ అన్నాడు. అర్జీ లేదు, ఏమి లేదు, ఊరికే అనమాట. కాబట్టి ఈరోజు నేను ఒక జిల్లా స్థాయి అధికారి కూడా ఉండే, కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటంటే బ్రిడ్జ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల దానికి అంకురార్పణ మాత్రం జరుగుతుంది. ఎస్టిమేట్స్ వేశారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ శ్రీధర్ గారు కూడా మొన్న చెప్పాడు, ఒక్కోటి 10 లక్షలు అయింది సార్, మేము వేసాం ఎస్టిమేట్స్. దీనికి NH నుంచి మాకు రిపోర్ట్ వచ్చిందని. కానీ ఇంకా ముందుకెళ్ళి దాన్ని అయితే చాలా దూరం ప్రయత్నించినా మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి దీన్ని ఇది పొటెన్షియాలిటీని అంటే కంటిన్యూ చేసి